నిప్పులు చెరుగుతున్న సాయి ఎర్రని కళ్ళను చూసి చెమటలు పట్టడంతో ఆపేసింది. ఆమె మీద తనకున్న ఫీలింగ్స్ కి ప్రేమ అని పేరు పెట్టడం ఇష్టం లేని అతను ఇంతవరకు ఆ పదాన్ని వాడే అవసరం కూడా రాకపోవడంతో ప్రేమని చెప్పి అతని ఫీలింగ్స్ కి పేరు పెట్టి అందులో ఆమెను ఉంచాలని బౌండరీ గీయాలని అనుకోలేదు. హద్దులేని ఆకాశంలో తన ప్రేమను ఎన్ని రకాలుగా ఎంతో కొత్తగా తనకు నచ్చినట్టుగా చూపించాలని మాత్రమే ఆరాటపడుతున్నాడు. ఎవరి దగ్గర తగ్గని అతను ఆమె కొట్టినా తిట్టినా కూడా వాటిలోనే ఆమె ప్రేమను చూస్తున్నాడు తప్ప ఆమె ఇష్టం లేదు, ఉండను, ఉండలేను అంటూ మాట్లాడుతుంటే అగ్ని పర్వతంలా మారిపోయిన అతని మనసులోని భావం నిప్పులా చేరి కళ్ళలో కనిపిస్తుంటే దూరం జరిగింది తను. నీకు నచ్చిన అమ్మాయిని నీ సొంతం చేసుకోవాలి అని అనుకోవడంలో తప్పు లేదు సాయి. కానీ జీవితంలో ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండాలంటే మాత్రం ఇరువైపులా ఇద్దరి మనసులోనూ ప్రేమ, ఎఫెక్షన్, వాటెవర్ అన్నీ ఉండాలి. మనిద్దరి మధ్య అవి లేవు, ఉండవు కూడా. నా నిస్సహాయత వల్ల ఇప్పటి వరకు నాకే తెలియకుండా నా వ్యక్తిత్వాన్ని నీ వల్ల కోల్పోయే పరిస్థితి వచ్చింది. నీకున్న ధైర్యం, అధికారం, డబ్బు, పరపతి కారణంగా నువ్వు ఏం చేసినా చప్పట్లు కొడుతుంది సమాజం. అదే నాలాంటి సర్వసాధారణమైన ఆర్డినరీ అమ్మాయి ఇలా ఒక అబ్బాయితో మాట్లాడటం చూసినా సరే లేనిపోని నిందలు వేసి అవమానించి చివరకు ప్రాణాలు తీసుకునే వరకు తెస్తుంది ఇదే సొసైటీ. నా ప్రాణం మీద నాకు ఆశ లేదు, దాని మీద ఇష్టం కూడా లేదు. కానీ నేను బ్రతుకుతున్నది, బ్రతకాలని ఆశపడుతున్నది నా వెనక నన్ను నమ్ముకున్న నా ఫ్యామిలీ కోసం, నా కోసం ఎదురు చూస్తున్న నా వాళ్ళ కోసం. చేతులు జోడించి అడుగుతున్నాను, ఇక మీదట నా జోలికి రావద్దు, నా గురించి ఆలోచించొద్దు. నన్ను నన్నుగా ఒంటరిగా వదిలేసి ప్రశాంతతను, మనశ్శాంతిని నాకు మిగుల్చు. అప్పటి వరకు దించిన తలను పైకెత్తి చూసింది. కనురెప్ప మూయక అద్భుతాన్ని చూస్తున్నట్టుగా చూస్తున్న అతని వింతగా చూసింది. ఒక ఊదుటను ఆమెను మీదకు లాక్కొని విల్ యూ మ్యారీ మీ అను, లేక లవ్ మీ అని గాని అస్సలు అడగను, పెళ్లి చేసుకుంటా నిన్ను బలవంతంగా అయినా అన్నాడు చాలా ఇంటెన్స్డ్గా, మెరుపు నిండిన కళ్ళతో. అతను అన్నదానికి అయోమయంతో, షాక్తో కళ్ళు పెద్దవి చేసి చూస్తున్న శైలుని చూస్తూ, షటప్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇప్పటి వరకు నేను చెప్పింది అర్థం కాలేదా నీకు? అంది అరిచినట్టే. నీ వెనక ఉన్న చెత్తను కారణంగా చూపించి నన్ను కాదంటే నమ్మేసే అంత వెర్రివాడిని కాదు నేను. ఈ ఫ్యామిలీ, బంధుత్వాలు, ప్రేమలు, ఆప్యాయతలు, ఐ హేట్ ఇట్. నాకు కావాల్సింది నువ్వు, కేవలం నువ్వు మాత్రమే. నీ కోసం నేను దేన్నైనా వదిలేస్తా. డబ్బు నీకు అడ్డుగా ఉంటే చెప్పు, మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేస్తా. అంతేకాని నా డబ్బుని, నీ ఫ్యామిలీని సాకుగా చెప్పావంటే చంపి పాతి పెడతా. సీరియస్ గా వచ్చాయి అతని మాటలు. తిక్కగాని ఉందా నీకు? నీ కోసం నేను నా వాళ్ళని వదిలేసి వస్తానని ఎలా అనుకుంటున్నావు? అసలు నువ్వంటేనే ఇష్టం లేదు నాకు. అలాంటిది నా ప్రాణమైన నా కుటుంబాన్ని నీ కోసం దూరం చేసుకుంటానని కలలో కూడా అనుకోకు. అయినా మనుషుల ప్రేమ నీకు చెత్త కదా, విసుగ్గా చెప్పింది. నువ్వు ఎంత చెప్పినా, ఎన్ని కన్నీళ్లు కార్చినా నీ డెస్టినీ నేనే, నీ ఫేట్ లో ఉండేది కూడా నేనే. అండ్ అంటూ చెవి దగ్గరగా వచ్చి, నీ శరీరాన్ని తాకే ఆల్ అండ్ ఆల్ రైట్స్ అన్నీ నావే. ఈ జన్మకే కాదు, ఎన్ని జన్మలు ఉంటే అన్ని జన్మల్లోనూ నీ మీద ఏ హక్కు, అధికారమైనా అవన్నీ నావే, నాకే సొంతం అంటూ ఆమె తలను దగ్గరకంతా అనుకొని లిప్స్ చూస్తూ వాటిని అందుకోబోతున్న సాయిని తన బలమంతా కూడగట్టుకుని వెనక్కి తోస్తూ లాగిపెట్టి కొట్టింది. ఎవడ్రా నువ్వు నా లైఫ్ లోకి నా ఇష్టం లేకుండా, నా పర్మిషన్ లేకుండా రావడానికి? చెప్తుంటే కూడా కావాలని నన్ను పదే పదే ముట్టుకుంటావు. ఎవడిచ్చాడు నా జీవితం మీద నీకు హక్కు? బొడ్డు కోసి పేరు పెట్టావా, లేక చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసావా? ఇంకోసారి నన్ను తాకాలని చూస్తే మాత్రం యాసిడ్ పోసుకుంటా నా ఒంటి మీద. కట్టలు తెంచుకున్న కోపంతో ఊగిపోయింది శైలు. అచ్చా అవునా, అలా అయితే ఇద్దరం కలిసి ఒకేసారి యాసిడ్ లో కలిసి షవర్ చేద్దామా అయితే అంటూ ఆమెను వెనక నుంచి చెట్టుకి లాక్ చేసి చేతులు రెండు అదిమి పెట్టి ఆమెనే సూటిగా చూస్తూ వణుకుతున్న పెదవులను చూస్తూ దగ్గరకు వస్తుంటే వద్దు అంది తలను అడ్డంగా ఊపుతూ. ఆమెను ఏ మాత్రం పట్టించుకోకుండా ఇంకా దగ్గరగా వచ్చి ఇద్దరి పెదవులను ఒక్కదానికొక్కటి తగులుతుంటే అక్కడే ఆగి, నీ ఊపిరి గాలిలో నేను కలిసిపోవాలి, నీలోని ప్రతి అణువు నేను నిండిపోవాలి. నీ ఒంటి మీద ఇసుమంత ఖాళీ లేకుండా నా పంటి గుర్తులు అద్దాలి. నీలో నన్ను కలుపుకొని నాలో నిన్ను పూర్తిగా కరిగించుకోవాలి. ఇద్దరం ఏకమై ఒక్కటిగా మారిపోయి ఈ ప్రపంచాన్ని మర్చిపోవాలి అంటూ ఆమె పెదవులపై ప్రేమలేఖ రాశాడు. అతని వెచ్చని ఊపిరితో ఆమె తడి పెదవుల మీద ఊదుతూ, అతని నాలుకతో తడిని అద్దుతూ చిన్నగా ఆమె ఆదరాలను ఆక్రమించాడు.
ఆమె చేతులను అతని మెడ చుట్టూ వేసుకుని తన చేతులను ఆమె నడుం మీద మెడ మీద వేసి అతని బిగి కౌగిలి పంజరంలో ఆమెను బంధించాడు. 3 నిమిషాల ముచ్చటైన మురిపాల ముద్దును ఆమె నుంచి కానుకగా తీసుకున్నాడు. అతని చేతులు ఆమెను అల్లుకున్నాయి, కానీ ఆమె చేతులు అతనిని అంగీకరించడానికి నిరాకరించాయి. చంపల మీద వర్షిస్తున్న కన్నీటి జల్లులను ఆమె సమాధానంగా ఇచ్చింది. ఆమె పెదవులను ఇష్టంగా ముద్దాడి వదిలి అతని చంపలతో ఆమె చెంప మీద రాస్తూ కన్నీరు తుడిచాడు. ఆమె నడుమును పట్టుకొని అలాగే పైకి తెస్తూ ఆమె పాదాలను నేలకు అంటకుండా పట్టుకుని పైకెత్తి ఆమెను మొత్తంగా అతని బాహువులో బంధించాడు. ఆమె ప్రతి అణువు అతని చేతుల్లో ఒదిగిపోగా అందమైన బొమ్మల అతని కౌగిట్లో చిక్కుకుంది తను. ఒక చేతిలోనే ఆమెను లిఫ్ట్ చేసి గడ్డం పట్టుకుని తన వైపుకు తిప్పుకుంటూ చూడు నన్ను అన్నాడు చాలా మృదువుగా. అతనిని చూడకుండా మొహం పక్కకు తిప్పుకుంది. ఆమె బుగ్గలను పట్టుకుని తన వైపు తిప్పుకున్నాడు. కన్నీటి కళ్ళతో అతనిని చూసింది. ఏంటి నీ ప్రాబ్లం? స్ట్రైట్ గా అడిగాడు. ఎర్రని మందారంలో మెరుస్తున్న ఆమె కళ్ళను చూసి ఆన్సర్ చేయలేదు తను. ఇంకొంచెం గట్టిగా హోల్డ్ చేశాడు తనని. ఇష్టం లేదా నేనంటే? మరో ప్రశ్న సంధించాడు. నో ఆన్సర్. లేక ప్రేమంటే ఇష్టం లేదా? నన్ను కాదని వేరే ఎవ్వరిని ఊహల్లోకి కూడా రానివ్వకు శైలు. చాలా షార్ప్గా ఇంటెన్స్డ్గా వచ్చాయి అతని మాటలు. శైలు. ఆమె కళ్ళు పెద్దవిగా చేసింది అతని నోటి వెంట తన పేరును వినగానే. నీ మీద సర్వ హక్కులు నావే. ప్రతి జన్మకు రిజర్వ్ చేయడం కాదు, డిసైడ్ చేసి డిజర్వ్ చేసుకున్నా. నీ గాలి కూడా ఇంకొకరిని తాకడానికి వీల్లేదు. నీ చేతిని వేరే ఎవరైనా ముట్టుకోను కూడా ముట్టుకోకూడదు. ఐ కాంటాక్ట్ మిస్ అవ్వకుండా అంటున్న అతనితో చంపేయిరా నన్ను అంది కోపంగా చూస్తూనే. అంత కష్టమే వస్తే ఇద్దరం కలిసే చేద్దాం గాని ఏది మళ్ళీ ఇంకోసారి రా అను అన్నాడు కళ్ళతోనే అల్లరిగా నవ్వుతూ. దించు కిందకి అంది అసహనంతో. ఓపిక లేక. వదలను, ఇలాగే పట్టుకుంటా జీవితాంతం. ఇంకా సహనం నశించింది ఆమెలో. అతని గల్లా పట్టుకుని దగ్గరకు లాగి కళ్ళలోకి చూస్తూ, రే మెంటలోడా, బ్రెయిన్ దొబ్బిందరా నీకు? ప్రేమ లేదంటావు, ప్రేమించను అంటావు, పెళ్లి చేసుకుని పోదామంటావు. అంతా నీ ఇష్టమేనా? ప్రేమ లేకుండా పెళ్లి చేసుకుని ఏం చేస్తారా అంటూ వేసుకుంది. ఐ వాంట్ యూ బ్యాడ్లీ, మోర్ అండ్ మోర్ టైమ్స్. డైలీ రెస్ట్లెస్ గా ఫుల్ గా కావాలి నువ్వు నాకు. చాలా చాలా లస్ట్ ఫీలింగ్స్ తో కొంటిగా చెప్తున్న సాయి నోటికి చేతులు అడ్డం పెట్టేసింది, కళ్ళు పెద్దవి చేసి ఎరుపెక్కిన చీక్స్ తో షాక్ అవుతూ. ఆమె అరచేతిని నాలుకతో తడిమాడు కొంటెగా నవ్వుతూ. అరచేతులు తీసేసి అరిచింది గట్టిగా. అరుస్తుండగానే లిప్ లాక్ చేశాడు మళ్ళీ. డీప్ కిస్ గా మారిపోయింది ఈసారి. అతని షోల్డర్ మీద కొడుతుంది గట్టిగా, ఊపిరి ఆడనివ్వకుండా చేస్తున్న అతన్ని. శ్వాస ఎగపీలిస్తూ ఊపిరి అందుకోవడం కోసం కష్టపడుతున్న ఆమెను 2 నిమిషాలకు వదిలి హాస్టల్ దగ్గర దించినా లేదా ఇక్కడే ఉందామా కాసేపు అన్నాడు స్మూత్ గా నార్మల్ గా. గో టు హెల్ అంటూ అతని డొక్కలో ఒకటి ఇచ్చింది. రాక్షసి, ఎంత గట్టిగా కొట్టావే అంటూ దించాడు కిందకి. కొట్టడం కాదురా, చంపి పూడ్చిన పాపం లేదు నిన్ను అంటూ ముక్కు పుటాలు ఎగరేస్తూ అంటున్న శైలుని చూసి, ఇద్దరం కలిసి పూడ్చుకుందాం సరేనా అన్నాడు హెయిర్ సెట్ చేసుకుంటూ. లేకపోతే ఒక అమ్మాయితో మాట్లాడే మాటలేనా అవి? స్టూడెంట్ కదా నువ్వు, అంత పచ్చిగా ఎలా మాట్లాడుతున్నావు? ఏదో పెళ్ళయి పిల్లలు ఉన్నోడిలా. ఆమె వెళ్ళిపోతుంది అనుకున్న సాయి తనతో మాట్లాడుతూ ఒక్కడే ఉండటంతో ఆమెను దగ్గరకు రమ్మని సైగ చేశాడు. ఏం చెప్తాడా అని నిజంగానే నమ్మి వెళ్ళింది. ఆమె చెవి దగ్గరకు వచ్చి, ఈ రోజుల్లో నీలాగా మట్టి బుర్రలు ఎవ్వరూ లేరు సొసైటీలో. 10th క్లాస్ పిల్లలు కూడా సెక్స్ ఇంటిమేషన్ గురించి పూర్తిగా తెలిసిపోతుంది. మనం ఆల్రెడీ 20 క్రాస్ చేశాం, నువ్వు మాత్రమే పాతకాలంలో బ్రతుకుతున్నావు అని చెప్పి చెవి మీద కిస్ చేశాడు. యూ ఇడియట్, సందు దొరికితే చాలు ముద్దు పెట్టుకుంటావు అంది సర్రును తిరిగి. ఆమెను దగ్గరగా అదుముకొని చెంప మీద చెయ్యి వేసి నిమురుతూ, లైఫ్ అంటే కష్టాలు కన్నీళ్లే కాదే, ఇంకా చాలా ఉన్నాయి. ఒక ఏజ్ వచ్చాక అన్ని అనుభవించాలి. లైఫ్ లాంగ్ ఏడుస్తూ కూర్చోకూడదు, ఎందుకంటే ఉన్నది ఒక్కటే జిందగీ అంటూ చెంప మీద పెదవులు ఆంచుతూ, ఒప్పుకో బంగారం, అస్సలు నీ కళ్ళలో కన్నీళ్లు తెలియకుండా చూసుకుంటాను అన్నాడు ప్రేమగా. అయితే వెళ్ళి మీ బాబుకు చెప్పి తొందరగా పెళ్లి చేయమను అంటూ ఒక తోపు తోసింది చిరాగ్గా. వెంటనే తన్ని వదిలి, ఈ ఐడియా ఏదో బాగుందే, ఓకే మా డాడీతో చెప్పి మన పెళ్లికి ఓకే అనిపిస్తా, చేసుకుందామా పెళ్లి అన్నాడు కన్నింగా నవ్వుతూ. లేకపోతే నాతో నకరాలు పడుతున్నావు అన్నాడు అదే శాడిస్టిక్ స్మైల్తో. వీడు అంత పని చేసినా చేస్తాడు శాడిస్ట్ వెధవ అని మనసులో అనుకుని, ఎందుకు వచ్చిన గోల, కామ్గా ఉంటే పోతుంది అని అక్కడి నుంచి వెళ్తుంటే చెయ్యి పట్టుకుని ఆపాడు. హుష్ అను నిట్టూర్పు తనలో.
ఆ సౌండ్స్ ఇప్పుడు కాదు బేబీ, వాటికి ఇంకా టైం ఉంది కానీ ఏంటి మాట్లాడకుండా పోతున్నావు? ఓకే అనవా అన్నాడు కళ్ళెగరేస్తూ కోపంగా. చూడు సాయి, ఇవన్నీ నీకు టైం పాస్ గానో లేక నన్ను ఏడిపించడానికి కావాలని అంటున్నావని నాకు తెలుసు. కానీ ఏడిపించడానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది. అది క్రాస్ చేస్తే మాత్రం తర్వాత జరిగే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఇక్కడితో ఇది ఆపేద్దాం. సేవ్ చేసినందుకు మనస్ఫూర్తిగా థ్యాంక్స్. ఇక నుంచి నీకు నాకు మధ్య ఎలాంటి గొడవలు ఉండకూడదని కోరుకుంటున్నా. దయచేసి నన్ను వదిలేస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. నా స్టడీస్ అయిపోతే నీ కంటికి కూడా కనిపించను నేను. అందుకే చెప్తున్నా, ఈ మ్యాటర్ ఇక్కడితో ఎండ్ చేస్తే చాలా మంచిది. సీరియస్గా చెప్పి అతన్ని చేతిని విడిపించుకోవడానికి చూస్తుంటే వదలకుండా ఇంకా గట్టిగా పట్టుకుని ఆమెను కాల్ చేసేలా చూస్తున్నాడు. వదులు అంది తను కూడా అంతే సీరియస్గా. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చేతిని వదిలి ఆమె దవడ పట్టుకుని, ఏంటి నేను చెప్పేవి నీకు టైం పాస్గా అనిపిస్తుందా అన్నాడు షార్ప్గా చూస్తూ బేస్ వాయిస్తో. చూడు ఇటు అన్నాడు చూపుని తన మీదకు తెమ్మని. చూస్తున్న తనతో, నేను ఏది చేసినా దానికి ఒక రీజన్ ఖచ్చితంగా ఉంటుంది. ఏది ఊరికే చేసే అలవాటు లేదు నాకు. అది కూడా నా పర్సనల్ లైఫ్లో అస్సలు ఈజీగా తీసుకోను. ఏ విషయాన్ని అయినా. బేవర్స్ నా కొడుకులా కనబడుతున్నానా నీ కంటికి? నేను చెప్పేది నువ్వు నాతో కలిసి ఉండాలని, నా లైఫ్లో ఉండే ఒకే ఒక అమ్మాయివి నువ్వు మాత్రమే అవ్వాలని గుర్తు పెట్టుకో బాగా. నువ్వు ఎస్ అని అనకపోయినా నష్టం లేదు నాకు. బికాస్ నాకు కావాల్సింది ఎలాగైనా సాధించే టైప్ నేను. మాట వరుసకి కూడా నా నుంచి దూరం అవుతానని కానీ లేక అవ్వాలని కానీ పిచ్చి పిచ్చి థాట్స్ చేసి పిచ్చి పుల్క డ్రామాలు ప్లే చేయాలని చూస్తే మాత్రం నెక్స్ట్ మినిట్ నీకు నాకు మధ్య ఉండే ఆ చిన్న లైన్ క్రాస్ చేయాల్సి వస్తుంది. పెళ్లి కంటే ముందే ఫస్ట్ నైట్ అవుతుంది. కిల్ చేసే చూపులతో నొక్కి పట్టుకున్న ఆమె దవడను వదిలాడు. నీళ్లు చేరిన ఆమె కళ్ళను చూడలేక, ఏమన్నా సేవ్ చేసినందుకు థ్యాంక్స్ అనే కదా. నడుము పట్టి ఫోర్స్గా మీదకు లాక్కుంటూ, ఐఎమ్ ఆల్రెడీ టోల్డ్ యూ, యు ఆర్ మై ప్రాపర్టీ అండ్ యు ఆర్ ఆల్వేస్ మైన్. తప్పించుకోలేవు, ఇంకా తప్పదు నీకు అన్నాడు గట్టిగా నడుముని నొక్కి పడుతూ. అమ్మా అని అనబోతున్న ఆమె లిప్స్ మీద వేలు పెట్టి, అరవకు, అలవాటు చేసుకో. నా పట్టుని, నేనిచ్చే పెయిన్ని భరించడమే కాదు, లైఫ్ లాంగ్ నీ ఆఖరి శ్వాస వరకు నన్ను బేర్ చేయాలి. నువ్వు చేసేలా చేస్తాను నేను కళ్ళెర్ర చేసి అంటుంటే, ఎందుకు సాయి ఇంత పగ నా మీద? ఏం చేశాను నిన్ను నేను? ఇంత బాధని ఎందుకు నాకు ఇస్తున్నావు దీనంగా అడిగింది. పగ పెంచుకునేంత రేంజ్ కూడా లేదు నీకు. మరి ఎందుకు ఇదంతా? ఐ వాంట్ యూ. దానికి నేనే దొరికానా? యూ మీన్స్ ఓన్లీ యూ, నాట్ అనదర్ వన్. నేను మనిషినే, నాకు ఒక మనసు, దానికి కొన్ని ఫీలింగ్స్, ఎమోషన్స్ ఉన్నాయని తెలుసుకో సాయి పెళ్ళగా అంది. నాకు ఉంటే కదా నీకు ఉందని అనుకోవడానికి. నాకు లేనిది మనసు, నాకు నచ్చనిది ప్రేమ, ఎఫెక్షన్ అండ్ ఈ బ్లడీ చెత్త ఫీలింగ్స్. అయినా నేను ఎందుకు కావాలంటున్నాను తెలుసా అన్నాడు ఆమె నిస్సహాయమైన కళ్ళలోకి చూస్తూ. ఎందుకు అని అడగాలని అనిపించక మెన్నకుండిపోయిన ఆమెతో, ఐ లైక్ యువర్ క్యారెక్టర్ అండ్ ఐ లైక్ యువర్ సెల్ఫ్ రెస్పెక్ట్. నీది కానిది ఏది నువ్వు కావాలనుకోవు, నీది మాత్రమే నువ్వు కోరుకుంటావు. ఇంకొకరు కోట్లు ఇచ్చినా తీసుకోవు, ఒకరి రుణం అస్సలే ఉంచుకోవు. నీ సొంత కాళ్ళ మీద నిలబడే నీ యాటిట్యూడ్ నచ్చింది. అంతకంటే ఎక్కువగా నేను ఎంత టార్చర్ చేస్తున్నా, ఎన్ని మాటలు అంటున్నా ఓపికగా భరిస్తున్న నీ స్ట్రాంగ్ హార్ట్ చాలా బాగా నచ్చింది నాకు. అలాంటి హార్ట్లోకి నేను గాని వస్తే నన్ను కూడా అంతే స్ట్రాంగ్గా, అంతే జాగ్రత్తగా చూసుకుంటావు కదా. నేను ఇప్పటి వరకు చూసిన అమ్మాయిలు నా డబ్బు కోసమో లేక నా మీద కోరికతోనో ఆశతోనో నాతో మాట్లాడాలని చూసిన వాళ్ళే. వాళ్ళకి కావాల్సింది నాకంటే ముందు నా మనీ. అలాంటి వాళ్ళని చూసి చూసి చిరాకు పుట్టింది నాకు. ప్రేమ అని ముసుగేసుకుని అబ్బాయిలను వలలో వేసుకొని వాళ్ళ ఆస్తికి ఓనర్స్ అవ్వాలని చూస్తారు చాలా మంది అమ్మాయిలు. కానీ నువ్వు అలా కాదు. యూనిక్ అమ్మాయివి. అందరిలా డబ్బుకు ఆశపడవు నువ్వు. తీసుకున్న రూపాయి కూడా లెక్కతో సహా ఇచ్చేసే టైప్. అండ్ లాస్ట్గా అందరిలా ప్రేమ అని తిరగకుండా కష్టపడుతున్నావు. అది ఎందుకు అన్నది నాకు అనవసరం. బికాజ్ అది నీ ఫ్యామిలీ మ్యాటర్. ఒక్కసారి నా దానిని చేసుకున్నాక ఆ స్క్రాప్ అంతా ఎలాగో ఉండరు కనుక నాకేం ప్రాబ్లం లేదు. నువ్వే అందంగా ఉన్నావనుకుంటే అంతకన్నా ఎక్కువ అందంగా ఉంది నీ క్యారెక్టర్. నీలాంటి క్యారెక్టర్ ఉన్న అమ్మాయి నా లైఫ్లోకి, ఆ తర్వాత నా పక్కలోకి రావాలని నేను నిన్ను కోరుకుంది. సో దట్స్ వై ఐఎమ్ చూజింగ్ యూ శైలజ అన్నాడు. కొంచెం కూడా సిగ్గుగా అనిపించడం లేదు నీకు? అసహ్యంగా చూసింది. నీ దగ్గర ఏది అనిపించదు నాకు. ఎందుకంటే నీతో నా బెడ్ షేరింగ్తో పాటు లైఫ్ కూడా షేర్ చేసుకోవాలని అనుకుంటున్నా కదా. ఇంకా సిగ్గు ఎందుకు? ఇంకా అతనితో
వాదించాలని అనుకోవడం లేదు. తను మూర్ఖులతో వాదించడం కంటే మౌనాన్ని ఆశ్రయిస్తే మనశ్శాంతిగా ఉంటుందనిపించింది తనకు. ఒక్క నిమిషం అక్కడ ఉండకుండా నేరుగా వచ్చేసింది హాస్టల్కు. ఆమెకు అంతా చెప్పడంతో తను భయపడి ఒప్పుకుంటుందని రిలాక్స్ అయ్యాడు. ఒప్పుకోకపోయినా వచ్చే నష్టమేం లేదని వెళ్ళాడు తన వెనకే. శైలు హాస్టల్కి వచ్చేటప్పటికి తన కోసం వెయిట్ చేస్తున్నారు సుప్రియ, తమన్. సాయి మీద కోపంతో వాళ్ళను పట్టించుకోకుండా వెళ్తుంటే పిలిచింది శైలు అని సుప్రియ. ఆగి చూస్తున్న తన దగ్గరకు వచ్చి నుదురు మీద గాయాన్ని చూసి తగ్గిందా, ఎలా ఉంది ఇప్పుడు అంది చాలా అభిమానంగా. బాగుంది అని వెళ్ళబోతూ థ్యాంక్స్ హెల్ప్ చేసినందుకు అనేసి ఫాస్ట్గా గేటు దాటి వెళ్ళిపోయింది. ఏమైంది తనకు అలా మాట్లాడకుండానే వెళ్ళిపోతుంది అంటున్న తమన్తో తెలీదురా, కానీ తను అలా ఉందంటే మా అన్నగాడు డెఫినెట్గా ఇక్కడే ఎక్కడో ఉండుంటాడు అని చుట్టూ చూస్తూ చెప్తుండగానే వాళ్ళ ముందు బైక్ ఆపి వాట్సాప్ గైస్ అన్నాడు సాయి స్టైల్గా. వాట్సాప్ ఏముంది, ఇప్పటి వరకు నీతో పాటేగా ఉన్నాం హోటల్ ఓపెనింగ్ ఫంక్షన్లో, మళ్ళీ ఏదో కొత్తగా చూస్తున్నట్టు అడుగుతున్నా అన్నాడు తమన్. 2 hours అయ్యిందిగా అందుకే అడిగాను, కానీ ఏం మాట్లాడింది నీ ఫ్రెండ్ అన్నాడు మెట్లెక్కుతున్న శైలుని చూసి. మాటలు కాదు కదా, కనీసం పలకరించని కూడా లేదు, థ్యాంక్స్ చెప్పిపోయింది. ఏమన్నావు అన్నయ్య తనని అనుమానంగా అంది సుప్రియ. దట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ యాటిట్యూడ్గా అని బైక్ స్టార్ట్ చేయబోతూ ఆగి వార్డెన్ని రమ్మని చెప్పాడు ఫోన్ చేసి. ఒక్కటే పరుగులో పరిగెత్తింది వార్డెన్ ఫోన్ చేతిలో పట్టుకుని. చెప్పండి సార్ అంటూ అతని ముందుకు వచ్చి ఆయాస పడుతుంటే ఆమెకు తలతల మెరుస్తూ ఉన్న 2 పెద్ద పెద్ద డబ్బు కట్టలు చూపించి నా ప్రాపర్టీ ఇక్కడ ఉంది, దానికి ఏ చిన్న గీత పడినా నీకు సమాధి కట్టిస్తా సీరియస్గా అంటూ మనీ విసరడం. వార్డెన్ మెరిసే కళ్ళతో అవి పట్టుకొని నా బాధ్యత సార్, మీరు అస్సలు వర్రీ అవ్వకండి అని పల్లిక్కలించడం. పైనుంచి శైలు చూడటం చకచకా జరిగిపోయాయి. గుడ్లు ఉరుముతూ చూస్తుంది కింద జరుగుతున్న అద్భుత ఘట్టాన్ని. అందులో హీరో కమ్ విలన్ అయిన సాయి శైలుని చూసి కన్ను కొట్టి సాడిస్టిక్ స్మైల్తో కన్నింగ్గా చూస్తుంటే వార్డెన్ మాత్రం కాస్త బెదిరింది శైలు చూపులకి. ప్రేక్షక పాత్ర పోషిస్తున్న తమన్, సుప్రియాలు మాత్రం నోర్లు తెరిచి మరీ వీక్షిస్తున్నారు ఆ మహా అద్భుతాన్ని. ఇంకా పో మేడం, అలసిపోయారు, నాతో మాట్లాడి పోయి మిల్క్ షేక్ ఇచ్చి నైట్కి హెల్తీగా ఉండే ప్రోటీన్ ఫుడ్ మెనూలో యాడ్ చేసి ఇవ్వు ఓకే అన్నాడు. ఓకే సార్ అంది నవ్వుతూ. నైట్లోగా నీ అకౌంట్కి మనీ వస్తుంది చూసుకో అని శైలుకి సీరియస్గా ఓ లుక్ ఇచ్చి ఆమె చూడకుండా మొహం తిప్పేసరికి సైడ్ స్మైల్తో బైక్ని రోడ్డు మీద పరుగులు పెట్టించాడు. డబ్బు కట్టలతో కంగారుగా లోపలికి వెళ్తున్న వార్డెన్ని చూసి ఫాస్ట్గా కిందకు వచ్చి ఆమెకు అడ్డం నిలబడి ఎందుకు అతని దగ్గర డబ్బులు తీసుకున్నారు సీరియస్గా అడిగింది శైలు. వార్డెన్ నీళ్లు నములుతుంటే వార్డెన్ జాబ్తో పాటు బ్రోకర్ పని కూడా చేస్తున్నారా మీరు కటువుగా అంది. శైలజ అంది రోషంగా. ఎందుకు అంత కోపం, మీరు చేసేదే కదా చెప్పాను. అబ్బాయిలను హాస్టల్ దరిదాపుల్లోకి రావడానికి కూడా పర్మిషన్ లేదన్న మీరే ఇలా అతని దగ్గర డబ్బులు తీసుకుంటూ మాట్లాడారు ఎందుకు? అతను నిన్ను జాగ్రత్తగా చూసుకోమని, మంచి ఫుడ్ పెట్టమని, నిన్ను కేర్ చేయమని చెప్పి నాకు ఈ డబ్బులు ఇచ్చాడు చెప్పింది వార్డెన్. అంటే నాకు మీ పాపంలో వాటా ఇవ్వాలని చూస్తున్నారా? చూడండి మేడం, అతను ఎందుకు ఇచ్చాడో నాకు అనవసరం, మీరు ఎందుకు తీసుకున్నారో కూడా అక్కర్లేని విషయం. కానీ ఆ డబ్బుతో నాకు ఒక్క మెతుకు తినిపించాలని చూసిన నెక్స్ట్ మినిట్ నా శవాన్ని చూస్తారు మీరు అంటూ చాలా సీరియస్గా చెప్పింది. అయినా మీకు శాలరీ వస్తుంది కదా, ఇలాంటి చెత్త పనులను ఎందుకు చేస్తున్నారు మేడం అంది అసహనంతో బాధగా. నా కుటుంబం కోసం, నా 2 పిల్లల కోసం సూటిగా చెప్పింది వార్డెన్. ఆగిపోయింది శైలు మాట. ఆ మాటకే ఆమె చూపిస్తున్న చిన్నపాటి అసహనం కూడా మాయమైపోయింది.